మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకం బట్టబయలైంది. వైఎస్ఆర్సీపీ నేత మురళి ఇంటిపై జేసీ వర్గీయుల దాడి దృశ్యాలు వెలుగులోకొచ్చాయి. టీడీపీ నేతలు చేసిన దాడి, వాహనాల విధ్వంసాన్ని స్థానికులు సెల్ ఫోన్లో చిత్రీకరించారు. ఈ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేతల అరాచకానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మురళి ఇంటిపై జేసీ వర్గీయుల దాడి దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. డీటెయిల్స్ మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేతల దాష్టికం దృశ్యాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లి తిరిగి ఆ పని ముగించుకొని వచ్చిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల ఇళ్లపైన టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కందిగోపుల మురళి ఇంటిపై పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలకు వెళ్లి అక్కడ తలుపులు బద్దలు కొట్టారు. అదేవిధంగా వాహనాలను విచక్షణాయుతంగా ధ్వంసం చేశారు. అదేవిధంగా ఇంటికి కూడా నిప్పు పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు, సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారిన ఈ దృశ్యాలు తాడిపత్రిలో చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కందిగోపుల మురళి ఇంటి వద్దకు ఒక్కసారిగా పదుల సంఖ్యలో టీడీపీ నేతలు వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా రాళ్లతో దాడి చేశారు. అదేవిధంగా వాహనాలు ధ్వంసం చేశారు. అయితే కందిగోపుల మురళి ఆయన భార్య భయంతో బెడ్రూమ్ లో దాక్కుని తలుపులు వేసుకున్న పరిస్థితి ఉంది. అయితే వాటిని గుణపాలతోనూ అదేవిధంగా ఇతర మార్గాయుధాలతోనూ దాడి చేసి వారిని తిరిగి చంపాలన్న ఏకైక ఉద్దేశంతో బద్దలు కొట్టున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పెద్ద ఎత్తున టీడీపీ నేతలు వచ్చారు. అక్కడ ఆ ఇంటిని అంటే కందిగోపుల మురళి ఇంటిని చుట్టుముట్టారు. అక్కడ తలుపులు, కిటికీలు బద్దలు కొట్టారు. అక్కడ నేరుగా వాహనాలు కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత నేరుగా ఇంటికి నిప్పు పెట్టారు. అక్కడ పూర్తి స్థాయిలో కనిపించిన వాటికి కనిపించినట్లుగానే దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కందిగోపుల మురళి ఆయన భార్య త్రుటిలో తప్పించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సంఘటన తర్వాత వెంటనే పోలీసులు రావడం, పోలీసులు చూసి టీడీపీ నేతలు పారిపోయిన నేపథ్యంలో అక్కడ ఉన్న మురళిని ఆయన భార్య ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ఈ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి వీడియోల రూపంలో దీని మీద బట్టి అయినా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే కందిగోపుల మురళిని ఆయన భార్య కూడా టీడీపీ నేతలపైన లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకంటే తమకు ఏమాత్రం తాము కవింపు చర్యలకు కానీ లేకపోతే ఇతరత్ర కార్యక్రమానికి పాల్పడకపోయినప్పటికీ పెద్ద ఎత్తున టీడీపీ నేతలు తమ ఇంటికి వచ్చారు, దౌర్జన్యం చేశారు, తమ వాహనాలు ధ్వంసం చేసి తమ ఇంటికి నిప్పు పెట్టారు, తమను కూడా చంపేందుకు ప్రయత్నించారు. ఇప్పటికే పోలీసులు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.